నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ వైద్యుల సలహా మేరకు మందులు వాడినట్లయితే బీపీ షుగర్ అదుపులో ఉంటాయి. ప్రముఖ వైద్యులు చెల్ల రామ్మోహన్ రావు. కాజీపాలెం గ్రామంలో గల శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఈ నెల 9వ తేదీన సంతాన సాఫల్య వైద్య నిపుణులు శ్రీలక్ష్మిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్న అవకాశాన్ని వినియోగించుకోవాలి. మేనేజర్ విజయ్. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ వైద్యుల సలహా మేరకు మందులు వాడినట్లయితే బీపీ షుగర్ అదుపులో ఉంటుందని ప్రముఖ వైద్యులు చెల్ల రామ్మోహన్ రావు అన్నారు. కర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో పేరళి నర్సయ్య తిమ్మరాజు కృష్ణమూర్తి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంతెన సత్యనారాయణ రాజు సహకారంతో ఉచిత బీపీ షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 90 మందికి వైద్య పరీక్షలు చేసి నెలకు సరిపడా మందుల్ని ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాటూరి బాజీ వెంకటేశ్వర్లు, తవ్వస్వామి, సనకా శ్రీనివాసరావు, బుర్ల బుల్లయ్య, సత్యవతి, మణి, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి మనందరూ కలుసుకోవడం, అందరూ బ్లడ్ టెస్ట్ చేసుకోవడం, అందరూ కావాల్సిన మందులు తీసుకోవడం, సంతోషంగా భోజనం చేసుకోవడం, మంచి మాట మంచి కలుసుకోవడం, మళ్ళీ జాగ్రత్తలు చెప్పుకోవడం, మళ్ళీ మనకి మనం వెళ్ళిపోవడం, ఒక పండగ వాతావరణం ఇలాగే ఈసారి కూడా. కాబట్టి ఇదే పద్ధతిలో చక్కగా మందులు వాడండి, సత్యాలు చేయండి, వ్యాయామం చేయండి, మనసు ప్రశాంతం తీసుకోండి, ఇంట్లో ప్రశాంతంగా ఉండండి, పిల్లల్ని పాపల్ని మనవాడిని మనవరాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు ఎవరు చూడలేదు, వీళ్ళు ఎవరు చూడలేదని కూడా మనమే వాళ్ళు చూస్తాం అలవాటు చేసుకోండి. దయచేసి మనసు ప్రశాంతంగా ఉండేటట్టు చేసుకుంటే సగానికి సగం షుగర్లో తీసుకుని తగ్గుతాయి మనం చేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. పిఠలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ బండ్లమ్మ అమ్మవారి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చన అభిషేకాలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన పిఠలవానిపాలెం మండలం చందోలు భగలముఖి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సందర్భంగా అమ్మవారిని మహాశక్తి దేవతగా అలంకరింపజేశారు. ఆలయ ధర్మకర్తల మండల సభ్యులు వక్కలగడ్డ ప్రసాదరావు మాట్లాడారు. ఆదివారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయ ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. శ్రీ భగలాముఖి మల్లమ్మ అమ్మవారి దేవస్థానం చందోలు గ్రామం, పిఠలవానిపాలెం మండలం, గుంటూరు జిల్లా. శ్రీ భగలాముఖి అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి శక్తిపీఠం చందోలు. ఈ యొక్క గ్రామంలో అనేక మంది భక్తుల యొక్క వివిధ కోరికలను తీరుస్తూ పొంగు బంగారము శ్రీ భగలాముఖి అమ్మవారు విరాజిల్లుతూ ఉన్నారు. తరతరాల చరిత్ర కలిగి అతి మహిమాన్వితమై స్వయంభూగా వెలిసినటువంటి బంగారు తల్లి శ్రీ భగలాముఖి అమ్మవారి దేవస్థానానికి భక్తులు విచ్చేయండి. మీ యొక్క కోరికలను అమ్మవారికి విన్నవించుకొని మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఇట్లు ఆలయ ట్రస్టీ కమిటీ మెంబర్ మీ వక్కలగడ్డ ప్రసాద్. పిఠలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని శ్రీ సాయి ఆరోగ్యం మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి మేనేజర్ విజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో 3 రకాల వైద్యులచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆసుపత్రి మేనేజర్ విజయ్ మాట్లాడారు. ప్రతి నెల మొదటి ఆదివారం గుండె సంబంధిత రోగులకు, కార్డియాలజిస్ట్ కిడ్నీ సంబంధిత రోగుల కొరకు, యూరాలజిస్ట్ పంటి సంబంధమైన రోగుల కొరకు దంత వైద్య నిపుణులచే వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించడం జరుగుతుందని వివరించారు. నమస్కారం అండి. సాయిరామ్. సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాజీపాలెంలో ఇవాళ గుండెకి సంబంధించిన మరియు కిడ్నీలకి సంబంధించిన, పంటికి సంబంధించిన డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ప్రతి మొదటి ఆదివారం, నెలలో మొదటి ఆదివారం ఈ 3 డాక్టర్లు అందుబాటులో ఉంటారు. రోగులకి ఉచితంగా వైద్యం అందిస్తారు, మందులు అందించడం జరుగుతుంది. ఎట్లాంటి ఆపరేషన్లు అయినా కూడా ఉచితంగా చేయబడతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ వైద్యుల సలహా మేరకు మందులు వాడినట్లయితే బీపీ షుగర్ అదుపులో ఉంటాయి. ప్రముఖ వైద్యులు చెల్లా రామ్మోహన్ రావు. కాజీపాలెం గ్రామంలో గల శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఈ నెల 9వ తేదీన సంతాన సాఫల్య వైద్య నిపుణులు శ్రీలక్ష్మిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్న అవకాశాన్ని వినియోగించుకోవాలి. మేనేజర్ విజయ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.